శ్రీశైలంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న 5 మంది మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీశైలంలో ఆత్మకూరుకు చెందిన 5 మంది మహిళలు మద్యం విక్రయిస్తుండగా పోలీసులు దాడి చేసి అరెస్టు చేశారు. వారి నుంచి 314 క్వార్టర్ బాటిళ్లు, 24 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. శ్రీశైలంలో పలు ప్రాంతాల్లో మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. శ్రీశైలంలోని మాణిక్యమ్మ సెల్ మరియు ఆర్టీసీ బస్టాండ్, సిద్ధరామప్ప కాంప్లెక్స్ వద్ద మద్యం విక్రయిస్తుండగా పోలీసులు దాడి చేశారు. మహిళలను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. శ్రీశైలము చాలా పవిత్రమైన దేవస్థానం. ఇలాంటి పవిత్రమైన దేవస్థానంలో ఇలాంటి ఈ చట్టానికి విరుద్ధంగా, అంటే ఎండోమెంట్ యాక్ట్కి విరుద్ధంగా ఈ లిక్కరు సేల్ చేయడము, అదేవిధంగా ఈ డీపీఎల్ బాటిల్స్ తెచ్చుకొని అమ్మడము, ఇవన్నీ ఇక్కడ నిషేధం. దీనిపైన చాలా మేము సీరియస్గా ఉన్నాము. దయచేసి ఇలాంటి ఎవరు చేసినా మేము క్షమించేది లేదు. ఖచ్చితంగా వాళ్ళకి జైలు పంపిస్తాము, షీట్స్ ఓపెన్ చేస్తాము, అవసరమైతే ఈడ్ యాక్టివిటీ కూడా జైలు పంపిస్తాము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ శ్రీశైలంలో ఇలాంటివి చేయకూడదని చెప్పేసి గట్టిగా మేము వార్నింగ్ ఇస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ మటన్ కూడా, ఇది బీడీ సిగరెట్స్ కూడా ఇక్కడంతా నిషేధం. ఇవన్నీ ఇక్కడికి ఎవరు తెచ్చుకోవద్దని చెప్పేసి, తెచ్చుకుంటే వారిపై కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళకి అందరికీ వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.